హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ రచన రెడ్డి. ఈ రోజు మనతో ఉన్నారు రామచంద్రమూర్తి గారు. హీఈస్ అ సీనియర్ మోస్ట్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ హీఈస్ అ ఫౌండర్ ఆఫ్ గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ. సార్తో మాట్లాడి మనం డిస్కస్ చేద్దాం. సార్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మా అందరికీ ఎంతో ఇష్టమైన, ముఖ్యంగా అమ్మాయిలకు ఎంతో ఇష్టమైన బంగారం గురించి. అవునండి. సార్, బంగారం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అది తగ్గుతుందన్న థాట్స్ కానీ వాట్ యు సే నమ్మకం ఏది మాకు రావట్లేదు. సో ఇలాంటి హైయెస్ట్ రేట్ ఉన్న బంగారం ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా, లేదా ఇంకొంచెం తగ్గుతుందనే అవకాశం ఉందా, మనం వెయిట్ చేయడం మంచిదంటారా? యాక్చువల్గా అంటే ఇప్పుడు లాస్ట్ టైము 2 months బ్యాక్ గోల్డ్ వచ్చి 1,45,000 దాకా ఉంది. ఇప్పుడు 1,65,000 62 అలా వచ్చేసింది. సో అప్పుడు ఏమైందంటే చాలామంది 1,45,000 వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది, ఇంకా తగ్గుతుంది 1,20,000 అనిపిస్తుంది. అందరూ కూడా అలా అనుకున్నారు. మేము టెక్నికల్గా చెప్తూనే ఉన్నాం. ఇంటర్నేషనల్గా ఏంటంటే 4,000 దగ్గర మేజర్గా సపోర్ట్ ఉంది. అది మల్టిపుల్ టైమ్స్ అక్కడ సపోర్ట్ వచ్చింది. ఇప్పుడు 4,500 దాకా వచ్చేసింది. సో ఇప్పుడు ఏంటంటే గోల్డ్ ఏంటంటే యాక్చువల్గా ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ చూసుకుంటే 20% పెరుగుతుంది యావరేజ్గా. సో అలాంటిది ఏంటంటే 2025లో ఒక మంచి ర్యాలీ వచ్చేసి ఒకసారి 80,000 ఉన్న గోల్డ్ 1,60,000 1,70,000 దాకా వెళ్ళి మళ్ళీ ఇప్పుడు 1,80,000 దాకా వెళ్ళింది మొన్న జనవరిలో. మళ్ళీ రివర్స్ అయింది. సో ఇప్పుడు ఏమైందంటే 1,25,30 దాకా వచ్చి ఇక్కడ ప్రజెంట్ అప్ ట్రెండ్లో ఉంది. సో ట్రెండ్ అయితే అప్లో ఉంది. గోల్డ్ని మీరు కొనదలుచుకుంటే ఏంటంటే ఒక 3 years 2 years ఆరిజన్లో కొంటే మీకు ఈ రేట్ తక్కువ రేట్ అనిపిస్తుంది. ఒక 2 days 3 days ఆరిజన్లో కొంటే ఇది డిఫరెంట్ రేట్లో అనిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మనము గోల్డ్ని ఏం చేయాలంటే ఒక 2 years 3 years ఆర్జన్ లాగా ఒక అసెట్ ఇన్వెస్ట్మెంట్ లాగా థింక్ చేయాలి. కాబట్టి అట్లీస్ట్ మనకి ఏంటంటే అసెట్ క్లాస్లో గోల్డ్కి కనీసం వెయిటేజ్ ఉంది. అంటే ఒక 20-30% మెటల్స్కి వెయిటేజ్ ఉంది. కాబట్టి మీరు సపోజ్ 10 lakhs ఉందనుకోండి, మీకు కనీసం ఒక 2 lakhs 3 lakhs గోల్డ్ ఆర్ సిల్వర్ మీకు ఉండాలి. సో గోల్డ్ సిల్వర్ ఉండాలి. కాబట్టి మనం ఇది ఒక 2 years 3 years ఆర్జన్లో చూసుకుంటే ఇట్స్ ఇప్పుడు తక్కువ రేటే. యాక్చువల్గా మీరు ఒక 3 yearsలో చూసుకుంటే ఏమవుతుందంటే కనీసం అది 2 lakh కానీ 2,20,000 ఈజీగా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో కాబట్టి మనం సజెస్ట్ చేసేది ఏంటంటే గోల్డ్ ఏ రేట్ ఉన్నా కానీ మనం ఇప్పుడు ఏదైనా ఆర్నమెంటు అర్జెంటు అని పెట్టుకుంటే అదొక పాయింట్. కానీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్లు అయితే డిజిటల్గా కొనుక్కోండి. గోల్డ్ పీస్ కానీ గోల్డ్ డిజిటల్ కూడా గ్రామ్స్లో వస్తున్నాయి. అలా కొనుక్కోండి. ఫిజికల్గా కన్నా డిజిటల్గా బెటర్. ఇన్వెస్ట్ చేసుకోండి. సపోజ్ మీకు ఇప్పుడు హై రేట్ అనిపించింది, మీరు ఏం చేయాలి, ఒక 50% ఇక్కడ బై చేయండి. తగ్గినప్పుడు మళ్ళీ కొనుక్కోండి. ఇప్పుడు తగ్గుతుందా లేదా అనే టెన్షన్లో నాకైతుంది సార్. అసలు ఉన్నది అసలు మీ దగ్గర మనీ ఉంది, ఈ తగ్గుతుంది పెరుగుతుంది అనే టెన్షన్ అసలు కొనకుండా ఉండే కన్నా ఒక 50% మీరు ఇన్వెస్ట్ చేస్తే ఆ ర్యాలీలో ఉంటారు కదా. తగ్గితే హ్యాపీయే, బట్ తగ్గలేదంటే అరే ఆ రేటు మిస్ అయిపోయాం అనే ఫీలింగ్లో ఉంటాం. కాబట్టి గోల్డ్ ఎప్పుడు కూడా మనకి తగ్గుతుంది అనిపిస్తుంది కానీ అది తగ్గే పరిస్థితి ఉండదు. ఎప్పుడన్నా ఒక మెట్టు పైన ఉంటుంది మన ఎర్నింగ్స్ కన్నా కూడా. కాబట్టి ఏంటంటే గోల్డ్ని ఇన్వెస్ట్ చేసుకోవటం ఎనీ టైం అదొక సేఫ్ బెట్. రూపాయల కిందికి వస్తుందని నమ్మకం ఎవరికి లేదు. ₹1,00,000 రావాలంటే మీ శాలరీలు కూడా 20,000 30,000 రావాలి. ఓకే. ఇప్పుడు ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా గోల్డ్ ఎలా ఉంటుంది అంటే మన శాలరీలకి యాక్చువల్గా 20-30% హైక్లో ఉంటుంది. ఓకే. అలా ఉంటేనే దానికి వాల్యూ, లేకపోతే అది మన రేంజ్కి వచ్చినప్పుడు దానికి వాల్యూ ఉండదు. ఇప్పుడు ఐరన్ ఉంది, వాల్యూ ఉందా? ఓన్లీ గోల్డ్కి ఎందుకు ఉందంటే గోల్డ్ ఎప్పుడు కూడా ఒక స్టెప్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గోల్డ్ తగ్గాలి అంటే మనం ఎంతో కష్టపడి లాస్ట్ 20 years మన ఇండియా కష్టపడి ఒక 1 lakh శాలరీకి రావడానికి 20 years స్ట్రగుల్ అయ్యాం. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్దామా? సో గోల్డ్ వెనక్కి రావాలి అనే ఆలోచన వచ్చింది అంటే ఏంటంటే ఆటోమేటిక్గా మన ఇన్కమ్ కూడా తగ్గిపోవాలి. అప్పుడు ఆ రెండు రిలేషన్ ఉంటాయి. ఓకే. సో అందుకని ఏంటంటే గోల్డ్ అంత ఈజీగా ఒక స్టేజ్కి వెళ్ళింది కాబట్టి తగ్గదు. కాబట్టి మన ఇన్కమ్ లెవెల్స్ కూడా తగ్గవు కాబట్టి సో మనం కూడా పెరుగుతుంటుంది. ఆటోమేటిక్ గోల్డ్ కూడా పెరుగుతుంటుంది. ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకని గోల్డ్ ఎనీ టైం బై చేసుకోండి. అయితే సిల్వర్ ఇప్పుడు గోల్డ్ని కూడా డామినేట్ చేసే పరిస్థితి ఉంది. సో సిల్వర్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒక 20% 10% సిల్వర్ కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే సిల్వర్ ఇప్పుడు ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ అని తర్వాత సోలార్ ప్యానల్స్ వీటన్నిటిలో వస్తుంది కాబట్టి మనం ఇప్పుడు 220 ఇంకా 2,50,000 ఉంది. ఇంకా చాలా అండర్ వాల్యూ. మొన్న 5 lakhs 4 lakhs దాకా వెళ్ళింది. ఒకసారి ర్యాలీ వచ్చిందంటే అంటే మళ్ళీ 5 lakhs 2-3 yearsలో వచ్చే ఛాన్స్ ఉంది.
సో కాబట్టి ఏంటంటే సిల్వర్ గోల్డ్ని చూసుకోండి, గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడం. ఇన్వెస్ట్ చేసుకోండి. ఒక 30%, 20-30% మన క్యాపిటల్, టోటల్ అమౌంట్ పెట్టకూడదు. అవును, అప్పుడు ఏమవుతాం అంటే అది డైవర్సిఫైగా వేరే దానిలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవడం బెస్ట్ అనమాట. అలా చేసుకోవాలి. అలా పెట్టాల్సిన లైక్ డైవర్సిఫై చేస్తే గోల్డ్ కాకుండా ఇంకెందులో పెడితే బెటర్ అంటారు సార్? లైక్ ఫినాన్షియల్ నాలెడ్జ్ లేని వాళ్ళు. ఇప్పుడు ఒక 20-30% గోల్డ్ సిల్వర్లో పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక 20% మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవాలి. ఒక 50% స్టాక్ మార్కెట్లో క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడు మీకు మంచి ఇన్వెస్ట్మెంట్ పర్ఫెక్ట్గా బ్లెండ్ అవుతుంది. ఓకే, సో చూసారుగా, మీకు కూడా ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ కోసం వెంటనే సోషల్ పోస్ట్ ఛానల్ని ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ.